ఆదాయం పెంచండి అంటూ ఆర్జన అవకాశాలపై అధ్యయనం చేయండి, సొంత ఆదాయం పెంచుకునేందుకు ఐటీ ఎలక్ట్రానిక్స్ సేవల రంగాల దోహదం, బంగారం కొనుగోళ్లలో పన్ను ఎగవేతలు ఉన్నాయి, ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు, ఏడాది 1.34 లక్షల కోట్ల ఆర్జన లక్ష్యం, దుగ్గరాజపట్నంలో నౌక నిర్మాణ కేంద్రం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం, ఈ ప్రాజెక్టులతో 26,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం అన్న వార్తలు. రిటైర్మెంట్ తర్వాత ఏ పదవి తీసుకోను, న్యాయరంగానికి సేవలు కొనసాగిస్తా, పదవీకాలం చివరి రోజున సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టీకరణ, తదుపరి సీజీఐ జస్టిస్ గవాయ్ బలమైన మద్దతుదారుగా వెంట నిలిచారని వెల్లడి, ఎమర్జెన్సీలు హక్కులపై నిలబడిన జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా వారసత్వం నిలబెట్టారు, జస్టిస్ ఖన్నాపై పలువురు ప్రశంసలు, పదవి విరమణ అనంతరం ఏ అధికారిక పదవిని చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టం చేశాడు. సీజీఐగా తన పదవీకాలం చివరి రోజైన మంగళవారం విధుల అనంతరం సుప్రీంకోర్టు ఆవరణలో జస్టిస్ ఖన్నా విలేకరులతో మాట్లాడారు. రిటైర్మెంట్ అనంతరం అధికారిక పదవులను వేటిని తీసుకున్నప్పటికీ న్యాయరంగానికి సంబంధించిన సేవలు మాత్రం తప్పకుండా కొనసాగిస్తానని స్పష్టం చేశారన్న వార్తని హైలైట్ చేశారు.